ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో రోజు టీమిండియా ఆధిపత్యమే కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో 310 పరుగులతో 5 వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 587 పరుగులకు ఆల్అౌట్ అయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అలరించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. జో రూట్, హ్యారీ బ్రూక్ క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 510 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక ఆరంభంలోనే బెన్ డకెట్, ఓలీ పోప్లను ఆకాశ్దీప్ వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపి ఇంగ్లీష్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. కాసేపటికే జాక్ క్రాలీని సిరాజ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో బ్రూక్, రూట్ నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఇక భారం అంతా టీమిండియా బౌలర్ల పైనే ఉంది. ఇంగ్లాండ్ ను వీలైనంత తక్కువ స్కోర్ కు ఆల్అౌట్ చేస్తేనే మ్యాచ్ పై భారత్ పట్టు బిగించే అవకాశం ఉంది. కాగా రెండో రోజు తొలి సెషన్ లో భారత్ 25 ఓవర్లు ఆడి 109 రన్స్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 41తో క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా సెంచరీ చేసే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. 80 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న జడ్డు లంచ్ బ్రేక్ కి ముందు జోస్ టంగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో ఆరో వికెట్ కు 203 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక అనంతరం వచ్చిన వాషింగ్టన్ సుందర్ గిల్ కు మంచి సహకారం అందించాడు. ఈ జోడీ ఏడో వికెట్ కు 144 పరుగులను నెలకొల్పింది. గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికిది తొలి డబుల్ సెంచరీ. అనంతరం గిల్ దూకుడు పెంచాడు. బషీర్ బౌలింగ్ లో వరుసగా 2 ఫోర్లు కొట్టిన భారత కెప్టెన్ హ్యారీ బ్రూక్ బౌలింగ్ లో హ్యాట్రిక్ బౌండరీలు రాబట్టాడు. చూస్తుండగానే అతను 250 పరుగులు దాటేశాడు. ఈ క్రమంలో సుందర్ ని రూట్ క్లీన్ బౌల్ చేయడంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 564 పరుగులతో 7 వికెట్లు కోల్పోయి నిలిచింది. ట్రిపుల్ సెంచరీ చేసేలా కనిపించిన గిల్ చివరి సెషన్ ఆరంభంలో వెనుదిరిగాడు. జోష్ టంగ్ బౌలింగ్ లో ఓలీ పోప్ కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత భారత్ ఆల్అౌట్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడెన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.